రిఫైనరీస్ ఆర్ మదర్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. వాళ్ళే వీళ్ళకి సోర్స్. రిఫైనరీస్ అంటే పెట్రోల్. వాళ్ళ నుంచి వచ్చిన ఆ వేస్ట్ని ఫర్టిలైజర్గా మారుస్తున్నారు ఇప్పుడు. ముందు బాంబులు చేసేవాళ్ళు, బాంబుల నుంచి ఫర్టిలైజర్ వచ్చాయి, ఇట్ వచ్చాయి. అవి ఎడబుల్ ఆయిల్స్ కాదు, ఇప్పుడు మినరల్ ఆయిలే తింటున్నారు. దాని పేరు మీద మీరు 60% కలబరక అయింది సార్. తేట తెల్లమైన రిఫైన్డ్ మినరల్ ఆయిలే ఉంటుంది మీకు, అన్ని దాంట్లోనూ ఉంటుంది. అందుకే ఎద్దుగానుగ నూనెలను నాశనం చేశాం మనం. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఫుడ్. చూసే నేను చిన్న గ్రైండర్ ఇప్పుడు ఈ మధ్యన గానుగ నూనె అంతా మేము కష్టపడి అందరికీ చెప్తున్నాము, ఎద్దుగానుగ నూనెలే నిజమైన నూనెలు. మీకు ఆరోగ్యం కావాలా ఇది. అలాగే పీడిఎఫ్ తయారు చేసామండి. మీకు ఈ సోకాల్డ్ ఆధునిక ఫుడ్ నుంచి వచ్చిన రోగాలన్నిటినీ మేము బాగు చేస్తాం. ఇంకో నెల మనకు ఇది మన ఆవాలు వేస్తే ఎంత మంచిగా వస్తుంది. చిన్న చిన్న గ్రైండర్ నూనె లేదు, మిషన్ ఉంది. ఆవా నూనె తీస్తే ఎంత సూపర్ ఉంటుంది. ఆవా నూనె చాలా హీట్ అవుతుంది సార్. దానికంటే తినలేము, జస్ట్ ఇంత డ్రాప్ వేసుకోవడం అంతే. కానీ ఆవా నూనె అంటే లేదు, ఎద్దుగానుగ నూనెలతో చేస్తే ఆ ఇబ్బందులు ఉండవు సార్. ఎందుకంటే ఈ మిషన్లో STP అంటారు, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అని. ఆ రెండు మారటం వల్ల నూనె తత్వం మారుతుంది. సో ఎద్దుగానుగ ఉంటే యాక్చువల్లీ మీరు ఎద్దుగానుగ నూనెలో అయితే ఎద్దుగానుగ అయినట్టయితే తక్కువ వినండి నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. మీరు వినట్లేదు. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే ఒకటి ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టి టెంపరేచర్ ఎక్కువ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకటి ప్రెషర్ ఎక్కువ చేసి టెంపరేచర్ కాన్స్టెంట్లో చేస్తే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ ఈ మిషన్లలో ఎస్కవేటర్స్ అని అవంతలో రెండు మార్చేస్తారు. బోత్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ చేంజ్డ్. అదే ప్రాబ్లం ప్రెషర్ కుక్కర్లో కూడాను మీరు వంట చేస్తే ప్రాబ్లం అయ్యేది అదే. అందుకే ప్రెషర్ కుక్కర్లో వండిన వంటలు మీరు తినకూడదు అనేది. ఎందుకంటే రెండు మార్చినప్పుడు పాలిమరైజేషన్స్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. మన యాసిడ్స్, ఫీనాల్స్, ఫ్యాటీ యాసిడ్స్ దే చేంజ్ దేర్ నేచర్. అవి పాలిమరైజ్ అయిపోతూ ఉంటే కొవ్వు ఇంత లావు కొవ్వు గడ్డలు అవుతాయి. అంటే అలా రిఫైన్డ్ ఆయిల్స్ మీరు తీసుకోవటం వల్ల మీ రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, బ్లాకులు కావడం ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ అయ్యి చనిపోయే వాళ్ళు గడిచిన 30 సంవత్సరాల్లో ఈ రిఫైన్డ్ ఆయిల్ ఎక్కడెక్కడ ఎక్కువ వాడటం మొదలుపెట్టారో అక్కడే ఎక్కువ చస్తున్నారు.